హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు Dreamjob ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం నావల్ షిప్ రిపేర్ యార్డ్ కర్ణాటకకి సంబంధించిన అప్రెంటిస్ వేకెన్సీస్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. దీని యొక్క ఎలిజిబిలిటీ ఏంటి, ఏ ట్రేడ్స్ ఉన్నాయి, అలాగే దీనికి ఎగ్జామ్ ఎలా ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది అనేది కూడా చూద్దాం. ముందుగా మా యొక్క ఈ డ్రీమ్జాబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాల్సిన వాళ్ళు, అదే అవుదాం అనుకున్న వాళ్ళకి ఇక్కడ పర్టికులర్గా ఇక్కడ నావల్ డాక్యార్డ్ సంబంధించి ఇక్కడ వీడియోస్ అనేది పెట్టడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ నావల్ డాక్యార్డ్ ఎగ్జామ్స్ అని ఇక్కడ ఇందులో క్లిక్ చేస్తే టోటల్గా మీకు వీడియోస్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే వీడియోస్ అనేది కూడా మీకు ఇక్కడ పర్టికులర్గా మీకు ఇవ్వటం జరిగింది. అలాగే ఇక్కడ పీడిఎఫ్లో కూడా మీకు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా పెట్టడం జరిగింది. ఇక్కడ క్లాసెస్ వైజ్గా ఇంపార్టెంట్ బిట్స్ అన్ని కూడాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ నోటిఫికేషన్కి వెళ్తే ఇక్కడ టోటల్గా చాలా ట్రేడ్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ షిప్రైట్ వుడ్ కార్పెంటర్ సంబంధించి 6 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఇక్కడ లాస్ట్ డేట్ వచ్చేసరికి 1 డిసెంబర్ లాస్ట్ డేట్ పోస్ట్ ద్వారా సెండ్ చేయాలి. అండ్ ఎవరైతే ఐటీఐ పాస్ అయితే సరిపోతుంది. అండ్ ఎలక్ట్రీషియన్ ట్రేడ్కి 12 వేకెన్సీస్ ఉన్నాయి. ఎలక్ట్రానిక్ మెకానిక్కి 15 వేకెన్సీస్ ఉన్నాయి. ఫిట్టర్కి 4 వేకెన్సీస్. ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ మెయింటెనెన్స్కి 4 వేకెన్సీస్ ఉన్నాయి. ఐఎం ఇన్స్ట్రుమెంట్ మెకానిక్కి 4 అండ్ మిషనిస్ట్కి 2 అండ్ మెరైన్ ఇంజిన్ ఫిట్టర్కి 6 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే బిల్డింగ్ మెయింటెనెన్స్ టెక్నీషియన్, అదే మ్యాషన్ చేసి ఉండాలి. బిల్డింగ్ కన్స్ట్రక్టర్ అయితే 3 వేకెన్సీస్ ఉన్నాయి. మెకానిక్ డీజిల్ చేస్తే 11 వేకెన్సీస్ ఉన్నాయి. ఎంఎంటీఎంకి 3 ఉన్నాయి. మెకానిక్ మోటార్ వెహికల్కి 12 ఉన్నాయి. అలాగే ఆర్ఎండ్ఎస్సి మెకానిక్ రిఫ్రిజిరేటర్ అండ్ ఎయిర్ కండిషనర్స్కి 10 ఉన్నాయి. పెయింటర్కి 4 ఉన్నాయి. పైప్ ఫిట్టర్ వచ్చేసరికి 10 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. టైలర్కి 3, టర్నర్కి 3, అలాగే షీట్ మెటల్ వర్కర్ 6 వేకెన్సీస్ ఉన్నాయి. వెల్డర్కి 12 వేకెన్సీస్ అనేది ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఇక్కడ పర్టికులర్గా ఎన్ని వేకెన్సీస్ అనేది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, యూఆర్ పర్టికులర్ కేటగిరీ వైజ్గా ఇక్కడ ఇవ్వటం జరిగింది. సో ఈ కేటగిరీ అనేది మీకు నోటిఫికేషన్ కింద డిస్క్రిప్షన్లో పెడతారో మీరు చూడండి. అండ్ నెక్స్ట్ 2 years ట్రైనింగ్ వచ్చేసరికి రిగ్గర్ ఎవరైతే 8th క్లాస్ పాస్ అయిన సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది, వాళ్ళకి 5 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. అలాగే షిప్రైట్ స్టీల్ ఫిట్టర్ చేస్తే సరిపోతుంది, వాళ్ళకి 10 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ రిగ్గర్కి ఎవరైతే ఫిట్టర్ ట్రేడ్ చేశారో వాళ్ళు కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. ఐటీఐ వాళ్ళు కూడా ఇక్కడ రిగ్గర్ ట్రేడ్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఎలిజిబిలిటీ చూసాం కదా, ఐటీఐ చేసి ఉండాలి. ఎవరైతే 10th క్లాస్ 50%తో పాస్ అయ్యి ఉండి, అలాగే ఐటీఐ 65%తో పాస్ అయ్యి ఉండి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసరికి మెయిన్ మీ అప్లికేషన్ రిజెక్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఏజ్ వల్ల ఎక్కువగా రిజెక్ట్ చేస్తారు, గుర్తుపెట్టుకోండి. అండ్ 1st April 1999 నుంచి 31st March 2007 వరకు, అంటే ఈ మధ్యలో ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ. ఒకవేళ మీరు 31st March 1999 ఉన్నా మీరు నాట్ ఎలిజిబుల్. ఒకవేళ మీరు అప్లై చేసినా మీరు రిజెక్ట్ చేయబడుతుంది. ఇక్కడ చూసారు కదా, 14 years to 21 years పర్టికులర్గా మెన్షన్ చేశాడు. అండ్ ఏజ్ రిలాక్సేషన్ ఓన్లీ ఎస్సీ, ఎస్టీ కేటగిరీకి మాత్రమే ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకా నేవల్ హెడ్ క్వార్టర్స్లో వర్క్ చేసిన వాళ్ళకి లేదా ఆర్మీ ఫోర్స్లో వర్క్ చేసిన 2 years రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అంటే వాళ్ళ ఫాదర్స్ కానీ వాళ్ళ మదర్ కానీ వర్క్ చేస్తే వాళ్ళకి 2 years రిలాక్సేషన్ ఉంటుంది. వాళ్ళ యొక్క ఈ సర్టిఫికేట్ని మీరు ఎన్క్లోజ్ చేసి మీరు పంపించాల్సి ఉంటుంది. అండ్ ఫిజికల్ స్టాండర్డ్స్ వచ్చేసరికి హైట్ 150 centimeters ఉండాలి, వెయిట్ 45 kgs ఉండాలి. ఇక్కడ 6'6" to 6'9". ఇక్కడ మేల్స్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా ఇద్దరు కూడా బోత్ అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ రిజర్వేషన్స్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా ఉంటాయి. అప్రెంటిస్ రూల్స్ ప్రకారంగా. అండ్ ఎలా అప్లై చేయాలనేది కూడా మనం చూద్దాం. ఫస్ట్గా అప్లై చేసే ముందు ఇది ఆన్లైన్లో అప్లై చేయాలి. అప్లై చేసే ముందు మీ యొక్క స్కాన్ కాపీస్ అనేవి మీరు జాగ్రత్తగా ఉంచుకోండి. అవి ఏంటంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అండ్ 10th క్లాస్ మార్క్ లిస్ట్, ఆల్ సెమిస్టర్స్ ఐటీఐ ఆల్ సెమిస్టర్ మార్క్ లిస్ట్, అండ్ 10th క్లాస్ సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అండ్ సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్. ఇవన్నీ కూడా మీరు ఇలా అప్రెంటిస్ రిజిస్ట్రేషన్ పోర్టల్లోకి వెళ్ళి క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అనేది క్లిక్ చేసి, మీరు ఐటీఐ ఇంకా రిజల్ట్స్ రాలేదు కదా, రిజల్ట్స్ కోసం వెయిట్ చేసిన వాళ్ళైతే ఇక్కడ ఫ్రెషర్ అని క్లిక్ చేయండి. అండ్ లేదంటే రిజల్ట్స్ వచ్చేస్తే ఐటీఐ పాస్డ్ అని ఇక్కడ క్లిక్ చేయండి. లేదంటే ఐటీఐ పాస్డ్ అయితే ఐటీఐ పాస్డ్ అని క్లిక్ చేసి ఇక్కడ టోటల్గా డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ మీరు ఎంటర్ చేయండి. ఇక్కడ ఫోటో ప్రిస్క్రైబ్ ఫార్మాట్లో ఇక్కడ
చూడండి ఇక్కడ అటాచ్ డాక్యుమెంట్స్ అనేది ఇక్కడ ఇచ్చారు కదా, పీడిఎఫ్లో కానీ జేపీజీలో కానీ అప్ టు 200 కేబీలో అటాచ్ డాక్యుమెంట్స్ ఉండాలి. అలాగే ఈమెయిల్ ఐడి, ప్రాపర్ ఈమెయిల్ ఐడి ఉండాలి. ఫోన్ నెంబర్, ఎందుకంటే ఈమెయిల్ ఐడికే మీకు లెటర్ అనేది వస్తుంది. ఈమెయిల్ ఐడి వర్కింగ్ అయిన ఈమెయిల్ ఐడి ఉండాలి. అలాగే ఫోన్ నెంబర్ కూడా వర్కింగ్ అయినదే ఉండాలి. మీకు ఇంటర్వ్యూ తర్వాత మీకు మెసేజ్ అనేది మీ ఫోన్కే వస్తుంది. ఇక్కడ ఫోటోగ్రాఫ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ డాక్యుమెంట్స్, ఇక్కడ ఫోటోగ్రాఫ్ జేపీజీ ఫార్మేట్లో ఉండి 200 కేబీ లోపు ఉండాలి. మినిమం 10 కేబీ ఉండాలి. అలాగే డేట్ ఆఫ్ బర్త్ డాక్యుమెంట్ వచ్చేసరికి 10 కేబీ టు 200 కేబీ లోపు ఉండాలి. ఇక్కడ 566 ఇంటూ 566 పిక్సెల్స్ అనేది గుర్తుపెట్టుకొని ఇక్కడ పెట్టుకొని, ఇక్కడ ప్రిఫరబుల్ ట్రేడ్స్ వచ్చేసరికి మీరు ఏ ట్రేడ్ అయితే ఆ ట్రేడ్ మార్క్స్ కూడా ఇక్కడ అటాచ్ చేయాలి. ఇక్కడ చేసిన సబ్మిట్ తర్వాత మీకు నెక్స్ట్ అప్రెంటిస్ యాక్టివేషన్ లింక్, అప్రెంటిస్ యాక్టివేషన్ అనేది క్లిక్ చేసుకోవాలి. సబ్మిట్ చేసిన తర్వాత అప్రెంటిస్ ఈమెయిల్ ఐడి ఇక్కడ క్లిక్ చేసి డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేమ్ ఆర్ ఆధార్ నేమ్ ఇక్కడ క్లిక్ చేసి యాక్టివేట్ చేస్తే మీకు ఒక అప్రెంటిస్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది వస్తుంది. అప్రెంటిస్ రిజిస్ట్రేషన్ నెంబర్తో ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్ సెర్చ్లోకి వెళ్ళి ఇక్కడ వెళ్తే ఇక్కడ ఈ విధంగా అనేది వస్తుంది. మీరు ఇక్కడ నేవల్ షిప్ రిపేర్ యార్డ్ కార్వార్ అని ఇక్కడ ఇంకొక ఫామ్ యూజ్ చేద్దాం. నేవల్ షిప్ ఇక్కడ అప్రెంటిస్ సెర్చ్ వెళ్తే ఇక్కడ నేవల్ షిప్ రిపేర్ యార్డ్ అని ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ ఎక్కడంటే ఇది కర్ణాటకకు సంబంధించింది కాబట్టి ఇక్కడ కర్ణాటక క్లిక్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. నేవల్ షిప్ రిపేర్ యార్డ్ కార్వార్ అని ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ ఎంటర్ చేస్తే ఏ ట్రేడ్ సంబంధించి ఇక్కడ టోటల్గా ఓపెన్ అవుతుంది. మెక్ డీజల్, కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్, మెకానిక్, ఫిట్టర్ అని ఇక్కడ అప్లై అనేది చేస్తే ఇక్కడ వస్తుంది. అప్లై చేస్తే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ యొక్క రిజిస్ట్రేషన్ అండ్ అప్రెంటిస్ చేసిన తర్వాత మీ యొక్క అప్రెంటిస్ ప్రొఫైల్ అనేది తీసుకోవాలి. ఇక్కడ అప్రెంటిస్ ప్రొఫైల్ అనేది ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ అప్రెంటిస్ ప్రొఫైల్ అనేది క్లిక్ చేస్తే ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేమ్ క్లిక్ చేసి అథెంటికేట్ అని కొడితే అప్రెంటిస్ ప్రొఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. దాన్ని మీరు ప్రింట్ తీసుకొని ఆ యొక్క అప్లికేషన్ అప్రెంటిస్ ప్రొఫైల్ ప్రింట్ మీరు తీసుకొని, అండ్ నెక్స్ట్ ఏంటంటే ఏ పంపించాలనేది చూద్దాం. 10th క్లాస్ మార్క్ లిస్ట్, ఐటీఐ సెమిస్టర్స్, ఆల్ కేటగిరీ ఓబీసీ, అండ్ డిజేబుల్ సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటాయి డిజేబుల్ సర్టిఫికేట్స్, అండ్ ఫాదర్ మదర్ సర్వీస్ సర్టిఫికేట్, అండ్ ప్రొఫైల్ అప్రెంటిస్ ప్రొఫైల్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, చాలామంది బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ అథెంటికేషన్ పంపిస్తారు. సో టేక్ కలర్ ప్రింట్అవుట్ అప్రెంటిస్ ప్రొఫైల్ అనేది కలర్ ప్రింట్ తీసుకొని పంపించండి. అండ్ ఏ అడ్రస్ కంటే ది ఆఫీస్ ఇన్ఛార్జ్ డాక్టర్ అప్రెంటిస్ స్కూల్, ఎన్ఎస్ సర్వే, నేవల్ బేస్ పోస్ట్, కార్వార్, కర్ణాటక ఈ అడ్రస్కి పంపించండి. ఎప్పుడు లోపు అంటే 1 డిసెంబర్ 2019 లోపు పంపించాలి. అండ్ నెక్స్ట్ సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ రిటర్న్ టెస్ట్ అనేది ఉంటుంది. మీ యొక్క మార్క్స్ బట్టి, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ బట్టి స్క్రీనింగ్ చేసి మీ యొక్క అప్లికేషన్స్ అనేది మీకు కాల్ లెటర్స్ అనేది పంపడం జరుగుతుంది. అండ్ ఫస్ట్ వీక్ ఆఫ్ ఫిబ్రవరిలో మీకు ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఎగ్జామ్, ఇంటర్వ్యూ అండ్ మెడికల్ 3 కూడా ఒకేసారి ఉంటాయి. అందువల్ల మీరు ముందే ప్లాన్ చేసుకోండి 3 to 4 days అక్కడ ఉండటానికి. సో ఎవరైతే అక్కడ ఇంటర్వ్యూ వరకు వెళ్ళారో వాళ్ళకి ట్రైన్ పాసెస్ అంటే ట్రైన్ కానీ లేదా బస్సు కానీ మీరు వచ్చేటైతే మీకు ఆ యొక్క ఫేర్ అంటే ఆ యొక్క టికెట్ రేట్లని మీకు అమౌంట్ అనేది ఇవ్వటం జరుగుతుంది. అండ్ స్టైఫండ్ వచ్చేసరికి 9,000 అబోవ్ స్టైఫండ్ అనేది వస్తుంది. అప్రెంటిస్ కాంట్రాక్ట్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే 1 April 2020 నుంచి మీ యొక్క అప్రెంటిస్ కాంట్రాక్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. అక్కడ హాస్టల్ అనేది లిమిటెడ్ అకామిడేషన్ మే బీ అవైలబుల్ ఇన్ ది హాస్టల్ ఆన్ ఫస్ట్ కమ్స్ ఫస్ట్ సర్వ్, అంటే మెరిట్ బేస్డ్ అవుట్ స్టేషన్ క్యాండిడేట్స్ ఓన్లీ. అవుట్ స్టేషన్ క్యాండిడేట్స్కి ప్రిఫర్ చేస్తారు, ఓన్లీ బాయ్స్కి మాత్రమే. ఇది ఈ యొక్క అప్రెంటిస్ యొక్క రిజిస్ట్రేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలనేది ప్రాసెస్ ఇది. సో అందరూ అప్లై చేయండి. ఎవరైతే ఏజ్ ఉందో ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేయండి. అలాగే ఎలిజిబిలిటీ లేని వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి మీరు షేర్ చేయండి ఈ వీడియో. అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్.